మార్చి నెలలో ఒక అతను ఇక్కడికే వచ్చి అలా నడుచుకుంటూ వచ్చాడు. ఆ గేట్ దగ్గరికి వస్తే మన చర్చ్ రిప్రజెంటేటివ్స్ డేవిడ్ గారు వెళ్ళి, బ్రదర్ మీకు ఏం కావాలో చెప్పండి అంటే, ఈ నెలలో జాన్ వెస్లీ గారి ఇంట్లో ఒక మరణం ఉండబోతుందని చెప్పండి అనేసి వెళ్ళిపోయాడు. విపరీతమైన ప్రయాణాలు మాకు ఆ నెలలో. నేను కాలు ఎత్తితే ఫ్లైట్లో ప్రయాణాలు, భయపెట్టాలని, ఒక మరణం మీ ఇంట్లో రాబోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడట. ఎవరండి మీరు, ఏంటంటే నేను చెప్పండి అంతే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభు అన్నాడు, అది కేవలం మిమ్మల్ని భయపడ్డని చెప్పే మాట, కానీ అలాంటిది ఏమీ జరగదా, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేవాడిని నేను. ఐఎమ్ యువర్ ప్రొటెక్టర్. సంవత్సరానికి 180 ఫ్లైట్లు ఎక్కుతానండి నేను. 180 ఫ్లైట్లు సంవత్సరంలో. దేవుని ప్రొటెక్షన్ లేకపోతే జాన్ వెస్లీ ఎప్పుడో నశించిపోయి ఉండేవాడు. ఏనాడు ఈ 24 సంవత్సరాల నా సేవా జీవితంలో కొన్ని లక్షల మైళ్ళు విమానాల్లో కావచ్చు, కారులో ప్రయాణం చేస్తాను. తెగింపుతో కూడిన ప్రయాణాలు. కొన్నిసార్లు రోడ్లు ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏ ప్రాంతాల్లో, అడవుల ప్రాంతాల్లో వెళ్ళాలో తెలియదు, జీపీఎస్లు పనిచేయవో. హూ ఇస్ మై ప్రొటెక్టర్? దేవుడే కదా. ఎందుకు భయపడుతున్నావు ఎవరో వచ్చి ఏదో చెప్పారని? నేను కళ్ళు మూసుకోగానే మీకేదో కీడు జరిగిపోతుందని ఎవరో వచ్చి బెదిరిస్తారేమో నిన్ను. జాగ్రత్త సుమా. కొంతమంది మ్యానిపులేటర్స్ ఉంటారు, నేను భయపడ్డానికి మాట్లాడతారు వాళ్ళు. అది నిజాలు కాదు అవి.